విశాఖ నగర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక బీసీ నాయకుడి మీద, నగర ప్రథమ పౌరుడి మీద విశాఖ నగర మేయర్ మీద ఇవాళ వైసీపీ నేతలు దాడి చేయడం అంటే విశాఖ ప్రజల మీద దాడి చేయడమే. ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఏదైతే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రఫా అనేటువంటి రాజకీయాలు ఏదైతే వీళ్ళకి నేర్పించాడో, అదేవిధంగా సభలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రఫా ఆడించేసి సాక్షాత్తు గౌరవ మేయర్ మీద కుర్చీలతో దాడి చేశారు. మేయర్ గారి మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య? వైసీపీ రౌడీ రాజకీయాలకి, వాళ్ళ నాయకుడు రౌడీ ఎలిమెంట్స్కి సాక్షాత్తు మండల్ ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు ఉన్నారు, వాళ్ళ రాజ్యసభ సభ్యులు రవీంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు ఉన్నారు. వీళ్ళ నలుగురు వాళ్ళ కార్పొరేటర్లతో మేయర్ పోడియం పైకి, మేయర్ కుర్చీ దగ్గరికి వెళ్ళి మరి మేయర్ మీద దాడి చేయడం అంటే ఇవాళ వైసీపీ యొక్క రౌడీ రాజకీయాలకి ఏ విధంగా ఉన్నాయో ఇవాళ అద్దం పెడతా ఉంది. మేయర్ గారి మీద కుర్చీతో దాడి చేసినటువంటి విజువల్స్ తీయకుండా మా మేయర్ గారిని మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఆ విజువల్స్ని బయటికి పంపించి రాష్ట్ర ప్రజలకి తప్పుడు సాంకేతికాలు పంపించేటువంటి నీచ సంస్కృతికి వాళ్ళ వైసీపీ నాయకులు దిగజారంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వాళ్ళకి కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరగకూడదు. అంశం మీద చర్చ కనుక జరిగితే ఎక్కడైతే వాళ్ళ భాగోతం బయటపడుతుందనో, ఎక్కడైతే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి, వాళ్ళ అరాచకాలు గత ప్రభుత్వంలో గీతం యాజమాన్యం మీద, గీతం విద్యా సంస్థల మీద ఏవైతే బయటపడతాయనో అవి కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కేవలం సభ సజావుగా జరగకూడదు. ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖ ప్రజలకి అసలు వాస్తవ విషయాలు తెలియకూడదు అనేటువంటి కేవలం ఒకే ఒక ఎజెండాతో ఇవాళ వైసీపీ నేతలు గౌరవ మేయర్ గారి మీద విరుచుకుపడ్డారు. మీ అందరికీ తెలుసు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నడిపిస్తే ఇవాళ అదే రాజ్యాంగాన్ని వీళ్ళు అనుసరించి ఇవాళ కౌన్సిల్లో ప్రవర్తించారంటే వైసీపీ నేతల యొక్క తీరు, వాళ్ళ ఆలోచనలు, రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతల్ని సాగనంపేటువంటి చర్మగీతం ఎందుకు పలికారు ఇవన్నీ తెలుసు. వీళ్ళకి జీవీఎంసీ సభ ఎందుకు జరగకూడదంటే కేవలం ఒక తప్పుడు సాంకేతికాలు, గీతం భూముల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంధువులకి కట్టబెట్టేస్తున్నారు అని చెప్పి వీళ్ళ యొక్క తప్పుడు సమాచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా చేస్తున్నారు. మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి, విశాఖ వాసులకి వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా భుజస్కంధాల పైన ఉంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీ ఫ్లోర్ లీడర్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, జనసేన, బీజేపీ మా అందరిపైన బాధ్యత ఉంది. కౌన్సిల్ ఎజెండా ఇచ్చి 10 రోజులు అయ్యింది సభ్యులందరికీ కూడా. ఎజెండాలో గీతము అంశం అన్నది 15వ అంశం. ఈ 15వ అంశంలో గీతం భూముల గురించి విశాఖ రూరల్ ఎంఆర్ఓ గారు జీవీఎంసీ జోనల్ కమిషనర్, జోన్ 2 కమిషనర్ గారికి ఇలాగా
ఈ యొక్క భూమి ఎలినేషన్ చేయాలని, ఎలినేషన్ చేసేటప్పుడు ఈ ప్రక్రియ స్థానిక సంస్థల్లో ప్రతిపాదించి పెట్టాలని కేవలం సమాచారం కొరకే ఈ 15 అంశంలో చాలా క్లియర్గా ఉంది. కావున పై వివరములు పరిశీలించి ఎండాడ గ్రామం రుషికొండ గ్రామంలో సర్వే నంబర్లు సోయింట్స్ 54.79 ఎకరాలు ప్రభుత్వ భూమిని గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం వారికి కేటాయించుటకు తహసీల్దార్ వారు కోరిన ఎలినేషన్ ప్రతిపాదనను కౌన్సిల్ వారికి ఎరుక నిమిత్తం సమర్పించడం అయినది. ఎరుక నిమిత్తం అంటే కేవలం సభ్యులకి సమాచారం తెలియజేయడం గురించి. ఈ యొక్క గీతం అంశం పెట్టేటువంటి విధానం ఎజెండాలో ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా అంశాలని వాస్తవాలని పొందుపరచలేదని చెప్పి కూడా మేము అధికారులను ఎజెండా ఇచ్చిన వెంటనే మేము అందరం కోరడం జరిగింది. అధికారులు తప్పుద్రోవ పట్టించారు. అధికారులు తప్పుద్రోవ పట్టించారని చెప్పి దాని గురించి వివరంగా డిసెంట్ కూడా రాయడం జరిగింది. ఒకటి ఏంటంటే 54 ఎకరాల భూమిని తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి పంపించాలి. జిల్లా కలెక్టర్ గారు జీవీఎంసీ కమిషనర్ గారు పంపించాలి. జీవీఎంసీ కమిషనర్ గారు టౌన్ సర్వే రికార్డ్సు లీగాలిటీలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో దేనికోసం ఈ అంశాన్ని సమాచారం కోసం సభ్యులు పెడుతున్నామో తెలియజేయాలి. ఏ కేసులు పెండింగ్ ఉన్నాయి, ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు ఏ సందర్భంలో పెట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క ఎజెండాలో పెట్టాలి. వాస్తవాల్ని పూర్తి స్థాయిలో పెట్టకుండా వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు నానాయాగి చేస్తూ ఉన్నారు. గీతం భూములు 4 దశాబ్దాలు పైగా గీతం విశ్వవిద్యాలయం నడుస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగరంలో విధ్వంస పాలన మనం చూసాం. అక్టోబర్ 2020లో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మీద అర్ధరాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా కొన్ని వందల మంది పోలీస్ బందోబస్తును పెట్టి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములు గీతం కబ్జా చేసుకుందని ప్రహరీ గోడలు మాత్రం తొలగించేసి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి ఆ రోజు అప్పటికి ఓడిపోయి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎంపీ భరత్ గారి మీద కక్ష సాధింపు చర్యలుగా అక్కడ గోడలు పడగొట్టడం జరిగింది. మీ అందరికీ ఇది కూడా తెలుసు. మరి 2020 అక్టోబర్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గీతం ఆస్తుల్ని ధ్వంసం చేసిందో, ఒక విశ్వవిద్యాలయాన్ని ఏదైతే ధ్వంసం చేసిందో, మరి అప్పుడు ఎందుకు ఆ యొక్క ఆస్తులు స్వాధీనం చేసుకొని గీతం యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఆస్తులు స్వాధీనం చేసుకొని ఎందుకు పేదలకు కానీ లేకపోతే జగనన్న కాలనీలు కానీ ఎందుకు పెట్టలేకపోయారు? 5 ఏళ్ళ పరిపాలన ఉన్నారు. 2024 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇవాళ కౌన్సిల్కి వచ్చినటువంటి వ్యక్తి మినిస్టర్గా కూడా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా కూడా, ఉత్తరాంధ్ర జిల్లా మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే 2020 అక్టోబర్లో ఏదైతే గీతం విద్యా సంస్థల్ని విధ్వంసం చేసి ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పి బెదిరించి యాజమాన్యాన్ని సాక్షాత్తు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అప్పుడు చలామణి అయినటువంటి వ్యక్తి సేల్ డీడ్ చేయించేసుకున్నాడు గీతం ఆస్తులకు సంబంధించినటువంటి 2 ఆస్తుల్ని. ఇది రిజిస్టర్డ్ సేల్ డీడ్. ఇది టెక్నో ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మతుకుమిల్లి భరద్వాజ్, ఇప్పుడున్నటువంటి ఎంపీ భరత్ గారు సోదరుడు, కజిన్ బ్రదర్,
ఈయన దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి విజయసాయిరెడ్డి కుమార్తె చెందినటువంటి నేహారెడ్డి, పెనక రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి సంస్థ మీద డాక్యుమెంట్ నెంబర్ 18/2/2021 మార్చి 2021లో రిజిస్ట్రేషన్ జరిగింది. వీళ్ళు గీతం యొక్క భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్పి బెదిరించింది ఇప్పుడు అక్టోబర్ 2020. ఎంత భూమి రాయించుకున్నారంటే వీళ్ళు 1213 స్క్వేర్ మీటర్లు, 18/2/2021 డాక్యుమెంట్ ఇది. రెండో డాక్యుమెంటు వీళ్ళు టెక్నో ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి విజయసాయిరెడ్డి కుమార్తె 18/03/2021 డాక్యుమెంట్ నెంబర్ ఇది. ఏకంగా వీళ్ళు రాయించుకున్నది 4 ఎకరాల 87 సెంట్లు అండి. 4 ఎకరాల 87 సెంట్లోటి 1300 గజాలండి. ఇది నేరెళ్ళ వలస అత్యంత విలువైనటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు విజయసాయిరెడ్డి కూతురు సంస్థ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి మీద రాయించుకున్నటువంటి ఆస్తి అండి ఇది. గీతం యాజమాన్యం కుటుంబం దగ్గర నుంచి అప్పుడు ఏదైతే ఈ గీతం యాజమాన్యం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిందో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని గీతం సంస్థ 2022లో రిట్ పిటిషన్ నంబర్స్ ఇది 30106. ఈ రిట్ పిటిషన్ నంబర్ ఏదైతే ఉందో అన్యాయంగా మా యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి విద్యకి నేర్పిస్తున్నటువంటి విద్యా సంస్థ భూముల్ని ప్రభుత్వం కూలగొడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం మీద కేసు వేసినటువంటిది. ఇది ఇంకో రిట్ పిటిషను. ఇది కూడా 2022లోనే వైసీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేశారు. ఇది 2005/2020 వైసీపీ ప్రభుత్వంలో వేసినటువంటి గీతం యాజమాన్యం కేసులు ఇది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనో తెలుగుదేశం ప్రభుత్వంలోనో వేసిన కేసులు కావివి. ఆ 20,050/2020 కేసు ఏదైతే ఉందో ఈ కేసు జడ్జిమెంటు ఇంటీరియర్ ఆర్డరు 27 మార్చి 2025ని హైకోర్టు ఒక ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల గురించి ప్రభుత్వాన్ని పూర్తిగా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని, గీతం యాజమాన్యం ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా అని చెప్పి దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఇది కంటెంప్ట్ కేసు అండి. గీతం యాజమాన్యం వేసినటువంటి కంటెంప్ట్ కేసు ఎవరి మీద చూడండి, ఎంవి హరీంద్ర ప్రసాద్ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, ఇంకోటి మల్లికార్జున్ గారు కంటెంప్ట్ ఎప్పుడు కూడా బై నేమ్ వేస్తారు కేసు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ మల్లికార్జున్ గారి మీద, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారి మీద కంటెంప్ట్ కేసు వేసిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, హైకోర్టు డైరెక్షన్స్. ఆ భూముల గురించి గీతం యాజమాన్యం పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తుల ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపించమని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా యువ మంత్రి గారు నారా లోకేష్ గారు లేకపోతే మా అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రతిపాదనలు పెట్టలేదు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా, హైకోర్టు ఉత్తర్వుల్లో భాగంగా డైరెక్షన్ ప్రకారంగా ఈ భూముల విషయమై ప్రొసీజరల్ యాక్టివిటీ స్టార్ట్ చేసి ప్రభుత్వాన్ని తగు నిర్ణయం తీసుకోమని కోర్టు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికీ కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ అంశంలో ఎజెండాలో పెట్టిన దాంట్లో జియో నంబర్ 571 ప్రకారంగా ఈ యొక్క అంశాన్ని కౌన్సిల్ దృష్టి పెట్టాలని చెప్పి జియో నంబర్ 571 అనేటువంటి జియో ప్రకారంగా పెట్టామని చెప్పి, ఈ జియో నంబర్ 571 2012లో వచ్చింది. ఇది
అప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు. ఈ జీవో చేసినప్పుడు ఈ జీవోలో చాలా క్లియర్గా ఉంది. నాలుగో సీరియల్ నంబర్లో 5వ దాంట్లో సి, ద ఎన్ఓసి ఫ్రమ్ లోకల్ అథారిటీ షల్ ఆల్సో బి ఇన్సిస్టెడ్ బిఫోర్ స్క్రూటనైజింగ్ ద అప్లికేషన్ ఆర్ ప్రపోజల్ బై ద ఏపీఎల్ఎంఏ. ఏపీఎల్ఎంఏ అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ. ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో జియో నంబర్ 571 ప్రకారంగా ఈ యొక్క అంశాన్ని స్థానిక సంస్థ యొక్క అభిప్రాయాన్ని కానీ వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళకి తెలియజేయడం కానీ వాళ్ళకి ఎన్ఓసి తీసుకోవడం కానీ మీరు చేసి అప్పుడు ప్రభుత్వాన్ని పంపాలనేటువంటిది సుస్పష్టంగా బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అండి. ఆ మాజీ మంత్రి గారికి బయట అప్పుడు చాలామంది 3 రోజుల నుంచి వస్తున్న మంత్రులకి వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలకి తెలియదేమో. ఆల్ ద వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ situated within 2 kilometers from the peripheral areas of mandal headquarters shall be got entered into the prohibitive order book and alienation of such government lands banned except in the case of house sites. The land could be utilized for the prior permission of the concerned district collector అని. అంటే ఆ మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కూడా 2 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి ప్రభుత్వ భూములు ఎవరికి ఎలినేషన్ చేయడానికి అవ్వదని చెప్పి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతిపాదనల్ని ప్రభుత్వాన్ని పంపిస్తూ ఉంటే వీళ్ళంటారు, ప్రెస్ మీట్లో పేపర్లో చూస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 74 ఎకరాలు గీతంకి భూములు కట్టబెట్టారంటారు. ఇది 12 జూన్ 1998 ఈ జియో నంబరు 414 12 జూన్ 1998లో గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఎలినేషన్ చేసి గీతంకి. ఎన్ని ఎకరాలు? సర్వే నంబర్ 17/1 నుంచి సర్వే నంబర్ 17/28 వరకు 71 ఎకరాల 15 సెంట్లు గీతంకి. అప్పుడు ఎకరం 18,000 లెక్కన 1998లో అప్పుడు ప్రభుత్వం ఎలినేషన్ చేసింది ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా ఏ రోజు కూడా గీతం భూములు ఎలినేషన్ చేసిన సందర్భం లేదు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు అంటే సుమారు 26 ఏళ్ళు గీతంకి ఎక్కడ కూడా భూములు ఎలినేషన్ ఎవరు చేయలేదు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్నారని చెప్పి నిన్న వైసీపీ నేతలు ఏదైతే చెప్తా ఉన్నారో, మరి కబ్జాలు ఉన్న భూముల్ని ఎందుకు వైసీపీ ప్రభుత్వంలో తిరిగి ప్రభుత్వ అవసరాల కోసం ఎందుకు వినియోగించలేదు? దేనికోసం ఎందుకు వినియోగించలేదు అంటే వాళ్ళు గీతం ఆక్రమిత భూముల్లో అని చెప్పి దండయాత్ర చేసి విధ్వంసానికి పాల్పడి అధికారం ఉంది కదా అని చెప్పి పూర్తి స్థాయిలో గీతం యాజమాన్యాన్ని బెదిరించి 5 ఎకరాల భూమి భీమిలీలో నేరల వలసలో అత్యంత దారుణంగా కిరాతకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి బినామీ విజయసాయిరెడ్డి తన కుమార్తె సంస్థ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పికి రాయించుకున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయని, వీళ్ళు భాగోతం అంతా ఎక్కడ బయటపడుతుందని వీళ్ళు ఇవాళ భూములు 2,500 కోట్ల భూములు గీతం కొట్టేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి జ్ఞానం కానీ సంస్కారం కానీ విజ్ఞానం కానీ వైసీపీ నేతలకు ఉందని అడుగుతున్నాను. మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? గీతం భూముల్ని అప్పనంగా ఇవ్వటం లేదు. కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ధరకి ఏదైతే ఉందో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మార్కెట్ ధర, ఇప్పుడు ధర ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ, ఆ మార్కెట్ వాల్యూకి అలాగే
ఎంత రేటుకి వీళ్ళు రెగ్యులరైజ్ చేయొచ్చు అనేటువంటి ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో విశాఖ రూరల్ ఎంఆర్ఓ గారు ప్రతిపాదనని 12/8/2025 కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి హరీంద్ర ప్రసాద్ గారికి పంపించడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసా? మీరు అక్కడ ఉన్నటువంటి కార్డు వాల్యూ ఎంతో ఇవాళ ఎంతకైతే ఇవాళ ప్రతిపాదన రూరల్ ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు పంపించారు, కనీసం జ్ఞానం ఉండి మాట్లాడాలి. మీరు మీలాగా అప్పనంగా భూములు ఎవరి నుంచి లాక్కోలేదు. మీ ఎంపీలాగా ఎవరు భూములు 1000 కోట్ల భూములు కొట్టేయలేదు. మీ అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి భూములు ఇవి. ఒక్క విజయసాయిరెడ్డి ఒక్క విశాఖలోనే డాక్యుమెంట్ నెంబర్లతో ఉన్నాయి. ఎవరో దానికి భూములు రాయం చేసుకున్నాడు. 1,00,000 గజాలు విశాఖ నగరంలో 53,03,00,000 రూపాయల భూముల్ని కార్డు వాల్యూ ఆ రోజు. అంటే ఎన్ని వందల కోట్ల భూములు లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది కేవలం భీమిలి నియోజకవర్గంలో, ఇది మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెప్తున్నాను నేను. ఇదే విజయసాయిరెడ్డి ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు దస్పల్ల భూములు 18 ఎకరాలు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దస్పల్ల భూముల్ని వాళ్ళ కూతురు సంస్థ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయించేశాడు. మరి ఆనాడు వైసీపీ ఎంపీ ఎవరైతే ఆనాడు ఎంపీగా ఉన్నారో రేడియంట్ భూములు లాగేసుకున్నారు 50 ఎకరాలు. ఆ రోజు వైసీపీ ఎంపీ రేడియంట్ భూములు లాగేసుకున్నాడు. అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదరే రేడియంట్ భూముల్ని దోచేశారు 50 ఎకరాలు ఐటీ హిల్స్ దగ్గర. మరి వాళ్ళ ఎంపీవి సాక్షాత్తు అనాథులకి వృద్ధులకి కేటాయించినటువంటి 12.5 ఎకరాలు హైగ్రీవా స్థలాన్ని 1000 కోట్ల భూమిని అన్యాయంగా దోచేస్తే కోర్టుకెళ్ళి కాపాడాం మేము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.